పకోడీ చేయమని అడిగింది తినడానికి ఈవినింగ్ స్నాక్స్ కింద. పకోడీ అంటాం రాక చెకోడీలు అంటది. సో నేను పకోడీలతో పాటు నాకు ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ కూడా చేస్తున్నా ఈరోజు. అదేంటంటే బ్రెడ్ హల్వా అండ్ అలానే ఆనియన్ పకోడీ. సో బ్రెడ్ హల్వా మాత్రం వీడియో షూట్ చేస్తాను. ఆనియన్ పకోడీది కూడా చేశాను, అంటే మొన్ననే మేము ఆనియన్ పకోడీ చేసుకున్నాం మళ్ళీ. సో అది షార్ట్ వీడియో తీశాను, అది అప్లోడ్ చేస్తాను. ఆనియన్ పకోడీ అందరికీ తెలిసిందే. బ్రెడ్ హల్వా కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నా స్టైల్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసేయచ్చు చూపించేస్తాను. ఓకే, చూసేయండి. బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకుంటారు కదా, నేనైతే కట్ చేయట్లేదండి, అలానే డైరెక్ట్గా వేసేస్తున్నాను. నాకు తెలిసి ఫంక్షన్స్లో భోజనాల్లో కూడా తీయరని అనుకుంటున్నా. అందరూ తీసేసి చేస్తారు కదా, అసలు తీయకుండానే వాటితోని డైరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుందో నేనైతే చేస్తున్నాను. చూద్దాం మరి టేస్ట్ ఎలా వస్తుందో. నేనైతే ఇన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. బ్రెడ్ ఏం చేయాలంటే ప్యాకెట్లోంచి బయటికి తీసేసి ఒక ప్లేట్లో కానీ ఎందులో అన్నా పెట్టేసుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే నార్మల్గా అన్నా కానీ పెట్టేయాలండి. అంటే గాలికి పెట్టేసేయాలి బయటికి. అప్పుడు కొంచెం సాఫ్ట్నెస్ పోయి కొంచెం డ్రైగా అవుతుంది కదా, ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది, లేదంటే ఎక్కువ అబ్జర్వ్ చేసేసిద్ది. నేనైతే బయట పెట్టలేదు, నాకు టైం లేదు ఎక్కువ. అప్పటికే ఈవినింగ్ 6 అయిపోయింది. సో ఇంకా నాకు కుదరలేదు బయట ఉంచడానికి. సో ఇంకా స్నాక్స్ మా పాప పకోడీ చేయమని అడిగింది కదా, రెండు ఒకసారి చేసేద్దాము అని ఇంక నేను బయట పెట్టే టైం లేక చేసేసాను. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూడా కొంచెం హార్డ్ అవుతుంది కాబట్టి. కానీ ఎవరైనా ముందే చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 1 అవర్ ముందే బయట పెట్టుకుంటే అవి గట్టిగా అవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. బ్రెడ్ని అయితే ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా బ్రెడ్ పీసెస్. ఆయిల్ వేసుకోవాలి. ముందైతే కొద్దిగా ఆయిలే వేసుకోండి, తర్వాత బ్రెడ్స్ పీల్ చేసుకుంటాయి కాబట్టి మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ ఒకసారి వేసేసినా కానీ అవి పీల్ చేసుకుంటాయి. సో కాబట్టి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని కొంచెం బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి. అంటే ఎన్ని పడతాయో దాన్ని బట్టి. ఫస్ట్ బ్యాచ్ అయితే ఇక్కడ ఫ్రై చేసేసాను కదా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మొత్తం అన్ని పీసెస్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆయిల్ స్మెల్ అయితే ఏమీ రావు. గీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలాగా ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కొంచెం ఒక 5-6 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోనే షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, అలా డీప్ ఫ్రై చేయకుండా. లేదు అంటే ఎక్కువ గీ ఉంటే గీ ఎక్కువ వేసి ఇలా డీప్ ఫ్రై లాగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే సేమ్ ఒకలానే ఉంటుంది. స్టార్టింగ్ అయితే బ్రెడ్ పీసెస్ ఒక బౌల్లో వేసాను కదా, అప్పుడు ఆ బౌల్లోంచి అవన్నీ తీసి ప్లేట్లోకి వేసేసుకున్నాను. అదే గిన్నెలోని జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుందామని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇదిగో బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నానండి ప్లేట్లోకి. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, గిన్నె హీట్ ఎక్కువ అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం కూల్ అయిన తర్వాత స్టవ్ అయితే మళ్ళీ ఆన్ చేసుకొని అందులో అయితే గీ వేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని గీ వేసాను కదా, ఇప్పుడు అందులోకి క్యాష్యూస్ అండ్ అలానే కిస్మిస్ వేసేస్తున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ని అయితే ఇలాగా గీలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులోని 2 cups ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కనుక సరిపోకపోతే స్వీట్నెస్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ముందైతే 2 cups షుగర్ వేసుకొని 2 glasses వాటర్ వేసుకొని కొంచెం షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా మరిగించుకోవాలి పాకంని. నాకు ఆ బౌల్ సరిపోదు అనిపించి నేను ఇంకో బౌల్ అయితే మార్చేసుకున్నాను. సో పాకం అయితే మనకి స్టిక్కీగా జిగురుగా అనిపించాలి, అంటుకుంటున్నట్టు. సో కొంచెం అలా అనిపించినప్పుడు ఇంకా రెడీ అయినట్టే. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు. సో పాకం అలా మొత్తం షుగర్ అంతా కరిగిన తర్వాత పాకం కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టిక్కీగా బ్రెడ్ పీసెస్ని అందులో వేసేయాలి. నా ఫోన్ బాగా హీట్ ఎక్కడం వల్ల నేను కెమెరా ఆఫ్ చేశాను, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో ఇదైతే నెక్స్ట్ పార్ట్. ఆ పాకంలోని ఆ బ్రెడ్ పీసెస్ వేసేసిన తర్వాత
మంచిగా అలా ఉడుకుతూ ఉంటాయి. అలానే ఇలా ఉడికేటప్పుడు ఒక గ్లాస్ పాలు కూడా వేసుకోవాలి. కాచుకున్న పాలు ఒక గ్లాస్ వేసుకొని అవి కూడా దగ్గర పడిన తర్వాత అది పాకం అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. హార్డ్గా ఫ్రై చేసేసాం కదా, అదంతా పీల్చుకొని సాఫ్ట్ అవుతే బ్రెడ్ హల్వా టెక్స్చర్ వచ్చేదాకా మనకు తెలిసిపోతుంది. అప్పటి వరకు వాటిని అలా ఉడికిస్తూ ఉండాలి. అలా ఉడికేటప్పుడే కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఇలాచీని కూడా దంచుకొని మీరు పాకంలో అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉడికేటప్పుడన్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే హల్వా అంతా మంచిగా దగ్గర పడిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని హల్వాలోకి వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. స్వీట్ ఏదైనా తక్కువ అయితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే విడిగా పాకం పట్టుకొని అన్నా యాడ్ చేసుకొని ఒకసారి ఆ పాకం ఉడికించేసుకుంటే సరిపోద్ది. లేదంటే స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని కొంచెం కరిగిన దాకా ఉంచుకున్నా సరిపోద్ది స్వీట్. నేనైతే అప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ తర్వాత టేస్ట్ చేశాను. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఎగ్జాక్ట్గా భోజనాల్లో ఫంక్షన్స్లో పెట్టే బ్రెడ్ హల్వా లాగానే ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ గాయ్స్.